హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ కర్రీ ఈజీగా చేసుకునేలాగా. ఇక్కడైతే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే నార్మల్గా రోజు ఇంట్లో వాడుకునే కారపొడి 1 టీ స్పూను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే ఒక 2 టీ స్పూన్లు నిమ్మకాయ రసం వేసుకొని, తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, అది కూడా వేసుకొని, కరివేపాకు కొద్దిగా వేసుకొని, పెరుగు 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే వర్కింగ్ పేరెంట్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా ఈజీగా ఉంటుంది. మీకు మార్నింగ్ ఇవన్నీ రెడీ చేసుకునే టైం లేకపోయినా నైటే ఇవన్నీ రెడీ చేసేసి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మార్నింగ్ లేసి తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే అవన్నీ కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇది అయితే మనకి ముందుగా కొంచెం ఈ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలాగ మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను, నాకు గ్రేవీ ఎక్కువ ఏం అవసరం లేదు అని చెప్పేసి. ఈ ప్రాసెస్ అంతా అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నాను. స్టార్టింగ్ అంతా లో ఫ్లేమ్, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇక్కడైతే ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి వేసి అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్క అనేది మనకి మంచిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. ఈజీ అండ్ సింపుల్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.